హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది అనేది చూసేద్దాం. ఇకపోతే రూపని కాపాడి గౌతమ్ రూపని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తాడు. రేణుకకి ఇదంతా తెలుసు అని చెప్పి రేణుక దగ్గరికి వెళ్ళి రేణుకకి ఇక తలకి గన్ను గురిపెట్టి చంపేస్తాను, రూప ఎక్కడ ఉందో చెప్పకపోతే అనగానే, లేదు రాజు, రూప ఎక్కడ ఉందో నాకు తెలీదు, కావాలంటే నీ మీద ఒట్టేసి మరీ చెప్తాను అనగానే, లేదు, నువ్వు ఆ రోజు శ్వేతకి కూడా సాయం చేసి అమ్మాయి గారిని బాధ పెట్టాలని చూసావు, నీకు కాకపోతే ఇంకెవరికి తెలుసు అని ఈ విధంగా గట్టిగా అడుగుతూ ఉన్నా కూడా వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది రేణుక. లేదు రాజు, నాకు ఈ ప్రపంచంలో ఎంతో ఇష్టమైన నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, అమ్మాయి గారు ఎక్కడ ఉన్నారో తెలియదు అనగానే, మరెవరికి తెలుసు అని అంటూ ఉంటే, నాకు తెలిసి గౌతమే రూపని తీసుకెళ్ళి ఉంటాడు, వెంటనే ఫోన్ చేయి అనగానే వెంటనే రేణుక ఫోన్ చేస్తుంది. ఈ గౌతమిక అడ్రస్తో సహా చెప్పేస్తాడు రేణుకకి. ఇక రేణుకకి చెప్పిన అడ్రస్ ఆధారంగా చేసుకొని ఇక వెంటనే రాజు రేణుక చెప్పిన విధంగా రూపని కాపాడడానికి గౌతమ్ ఉన్న చోటుకి వెళ్తాడు. గౌతమ్ని చితక్కొట్టి రూపని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. వెంటనే ముత్యాలు అక్కడే ఆగమని చెప్పడంతో ఒక్కసారిగా రాజు రూప షాక్ అయిపోతారు. మరి రూప రాజుని ఇంట్లోకి రాణిస్తుందా ముత్యాలు? మరి రాజు అలాగే రూప ఇద్దరిని కూడా విడదీయాలని చూసిన ప్రతాప్ మరి రూపని ఇంటికి రాణిస్తాడు. కానీ రాజు కావాలి అన్న రూప మాటకి సమాధానం ఉండదు. ఈలోపు రూప ఎలా ఉందో చూడటానికి వచ్చిన విరూపాక్షికి మరి విజయాంబిక కావాలని తన నిజస్వరూపం తెలియజేస్తుంది. ప్రతాప్ కంట పద్మావతి కాదు విరూపాక్షి అన్న నిజం తెలియడంతో ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు. మరి నిజంగా ఏం జరగబోతుంది? విరూపాక్షిని చూసి ప్రతాప్ ఏం చేయబోతున్నాడు? మరి రూపారాజు ఇద్దరు కూడా కలిసి నిజంగా బిడ్డకి జన్మనిచ్చి మరి రూప నిజంగానే చనిపోయి ఆ బిడ్డను ముత్యాలు చేతిలో పెట్టగానే ముత్యాలు రూపం మనసుని అప్పటికైనా అర్థం చేసుకుంటుందా? మరి నిజంగా ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇక నచ్చితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక రేణుక ఆధారంగా చేసుకొని రేణుకకి గన్ను గురి పెట్టగానే రేణుక గౌతమ్ ఎక్కడ ఉన్నాడు ఏంటి అని అంతా కూడా చెప్పేస్తుంది కదా. వెంటనే ఇక రాజు కారులో వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత గౌతమ్ రూపని పట్టుకొని ఇబ్బంది పెడుతూ ఉండడం చూసి గౌతమ్ అని చెప్పి గట్టిగా రాజు అరవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గౌతమ్. ఏంటి రాజు, నువ్వు ఇక్కడికి వస్తావని అనుకుంటున్నాను అన్నట్లుగానే వచ్చావన్నమాట అనగానే, చెప్పాను కదా నా రాజు, నేను కష్టాల్లో ఉంటే ఎలాగైనా వస్తాడు అని చెప్పి, ఆయన నీకు ఎందుకు అర్థం కావట్లేదు నా రాజు, ఎందుకు నా కోసం రాడని అనుకున్నావు అని చెప్పేసి అంటున్నావు కూడా. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటే, ఏది ఏమైనా సరే మీ ఇద్దరి ప్రేమను చూసి తట్టుకోలేకపోతున్నాను, అయినా నువ్వు రూపకి కడుపు లేకపోయినా కడుపు ఉందని చెప్పి ఇద్దరు కూడా డ్రామా ఆడారని నాకు తెలుసు అనగానే, ఇప్పుడు నీకు ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు, అమ్మాయి గారిని వదిలేస్తావా లేదా అనగానే, అమ్మాయి గారిని వదిలిపెట్టాలా, ఎలా చెప్తున్నావు, రూపని సొంతం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అనగానే వెంటనే జేబులో ఉన్న గన్ను తీసి గురి పెడతాడు రాజు గౌతమ్కి. రాజు గురిపెట్టగానే రూప అలానే చూస్తూ ఉంటుంది. గౌతమ్ షాక్ అయిపోతావు, ఏంటి రాజు చంపేస్తావా, చంపేయి అని చెప్పేసి దగ్గరికి వెళ్తూ ఉంటే, నీలాంటి వాటిని చంపడానికి గన్నే అవసరం లేదురా అని చెప్పి చితక్ కొట్టేసి రూపని తీసుకొని వెళ్ళిపోతాడు. రూప గట్టిగా రాజుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. రాజు గౌతమ్ నన్ను అని చెప్పి అంటూ ఉంటే, నాకంతా తెలుసు అమ్మాయి గారు, రేణుక దగ్గరికి వెళ్ళాను, రేణుక గౌతము ఇక్కడ ఉన్నాడని చెప్పింది, అందుకని ఇక్కడికి వచ్చాను అనగానే, వీళ్ళంతా నన్ను ప్రాణాలతో బ్రతకనిచ్చేలా లేరు రాజు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే, వెంటనే పెద్దయ్య వచ్చి ఇంటి దగ్గర నానా రచ్చ చేశారు అమ్మాయి గారు, అయినా మీరు ఇంట్లో చెప్పకుండా అలా బయటకు రావడం ఎంతవరకు కరెక్ట్ అని అంటూ ఉంటే, రాజు నేను నీ కోసమే వచ్చాను, ఆ ఇంటికే వచ్చాను అనగానే, ఏంటమ్మాయి గారు ఇంటికి వచ్చారా అని అంటూ ఉంటే, అవును రాజు ఇంటికి వచ్చాను, కానీ అప్పటికే అత్తయ్యకి ఆరోగ్యం బాగోలేదు కదా, నన్ను చూసి మళ్ళీ కూడా స్ట్రెస్ అయిపోతారని చెప్పి నేను వెనక్కి తిరిగి వచ్చేసాను. మరి గౌతమ్ ఎలాగో నన్ను చూశాడు, ఖచ్చితంగా నన్ను ఇది పెట్టాలని చెప్పి ఇబ్బంది పెట్టాలని లాక్కొని ఇక్కడికి వచ్చాడు, ఇక్కడైతే ఎవరు ఉండరు, నువ్వు
నువ్వు ఎంత పిలిచినా నీ అనేవాళ్ళు ఎవరు రారు అని చెప్పేసి గౌతమ్ ఇలా చేశాడు రాజు అని చెప్పేసి రూప చెప్పగానే రూపని గట్టిగా పట్టుకొని ఇంకెప్పుడు కూడా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు అమ్మాయి గారు అని చెప్పేసి రాజు ఇక చెప్పగానే రూప ఇలా అంటూ ఉంటుంది. సరే రాజు అనగానే వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు రాజు. సరే అమ్మాయి గారు వెళ్దాం పదండి అనగానే ఎక్కడికి రాజు అని అంటూ ఉంటే పెద్దయ్య గారు వచ్చి ఇందాక ఎంతో గొడవ చేసి వెళ్ళారు, సాయంత్రం లోపు టైం ఇస్తున్నాను, ఎక్కడ ఉన్న రూపని తీసుకురమ్మని చెప్పారు, అందుకే వచ్చాను అమ్మాయి గారు పదండి అని చెప్పేసి అనగానే లేదు రాజు నేను రాను రాజు అనగానే ఎక్కడికి వెళ్దాం అని అంటూ ఉంటే చచ్చినా బ్రతికినా నీతోనే ఉండాలని ఫిక్స్ అయిపోయాను, అందుకే ఆ ఇంట్లోకి వచ్చాను రాజు అనగానే అమ్మాయి గారు మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు పెద్దయ్య గారి దగ్గరికి వెళ్ళకపోతే పెద్దయ్య గారు నేనే మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చానన్న మాట నిజమవుతుంది, పెద్దయ్య గారు అన్న మాట నిజమవుతుంది, నిజంగా నేనే మిమ్మల్ని తీసుకొచ్చానని అనుకుంటారు అమ్మాయి గారు, లేదు మీరు వెంటనే ఇంటికి వెళ్ళాలి పదండి అని చెప్పేసి వెంటనే ఇక ప్రతాప్ రూపని తీసుకొని ఇంటికి వస్తాడు. చెప్పాను కదా ఆ రాజే ఖచ్చితంగా రూపని ఇంటికి తీసుకొని వస్తాడు అని చెప్పి ప్రతాప్ ఇంట్లో అందరికీ కూడా చెప్పి వెళ్ళిపోతాడు. ఇకపోతే విరూపాక్షి రూప అసలు ఎలా ఉంది ఏంటి అని చూడాలని వస్తుంది. అప్పటికే రాజు ఇక రూపని తీసుకొచ్చి వదిలేస్తాడు కదా, రాజు ఇదంతా చేశాడు, లేకపోతే వాడు అమ్మాయిని ఎలా తీసుకొస్తాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే రాజుకి తెలియదు కదా ఇదంతా జరుగుతుంది అని. అసలు రాజు రూపని కిడ్నాప్ చేశాడని ప్రతాప్ ఎలా అనుకుంటున్నాడో ఏమో. పక్కన పెడితే పాపం విరూపాక్షి రూపని చూడడానికని వస్తుంది. అప్పటికే ఇక రూపని చూడడానికి వస్తుంది కాబట్టి అప్పటికే విరూపాక్షి రూపని చూద్దామని వస్తుంది. పెద్దయ్య గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అనగానే నేను బాగున్నాను పద్మావతి గారు మీరెలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ప్రతాప్. నేను బాగున్నాను, ఇలా వచ్చారేంటి అనగానే ప్రసాదం తీసుకొచ్చాను, అలాగే మీ ఆరోగ్యం ఎలా ఉందో కూడా చూసి వెళ్దామని వచ్చాను అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక సుమ అలాగే మందర అందరూ కూడా విరూపాక్షి రూపగదిలోనికి తీసుకొని వెళ్తారు. విరూపాక్షి మాస్క్ తీసి రూపని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ అని చెప్పేసి రూప కూడా ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ఇక విజయాంబిక విరూపాక్షి గుట్టు కూడా బయట పెట్టాలని చెప్పి కావాలనే ఉన్నట్టుండి కాలు జరి కింద పడినట్లుగా నటించి తమ్ముడు తమ్ముడు అని ఏడుస్తూ ఉంటే వెంటనే పద్మావతి గారు రండి మా అక్కకి ఏమైందో చూడండి అనగానే వెంటనే విరూపాక్షి వచ్చి ఏమైంది విజయాంబిక గారు అంటూ ఉండగా ఒక్కసారిగా విజయాంబిక కావాలనే విరూపాక్షి మూతికున్న మాస్కుని తీయడంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా విరూపాక్షిని చూసి షాక్ అయిపోతారు. ఏంటి విరూపాక్షి నువ్వా, ఎంత ధైర్యం ఉంటే ఇంట్లో అడుగు పెడతావు అనగానే నేను ఎన్నోసార్లు చెప్పాను కదా తమ్ముడు మారు వేషంలో వచ్చి అందరినీ కూడా మోసం చేస్తుందని, నా మాట ఒక్కరు కూడా వినలేదు, నీకు సేవలు చేయడానికి కూడా వచ్చింది ఈ విరూపాక్షియే అని చెప్పేసి అనగానే ఏంటి పద్మావతి గారిలాగా వచ్చి నన్ను ఇలా చేసింది నువ్వా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే ఉండిపోతారు. వెంటనే ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపో, నువ్వు తక్షణమే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అనగానే రూప షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న అమ్మని పట్టుకొని అలా అంటున్నారు, అమ్మ ఏ తప్పు చేయలేదని మీకు రుజువు చేద్దామని అనుకున్నాను, త్వరలోనే అమ్మ అసలు ఏ తప్పు చేయలేదని మీ ముందుకు తీసుకొచ్చి నిరూపిస్తాం నాన్న, అప్పటి వరకు మీరు కొంచెం ఓపిక పట్టండి అని చెప్పి రూప అనగానే నా కళ్ళ ముందు జరిగింది, నా కళ్ళు ఎప్పుడు నన్ను మోసం చేయవు అనగానే మరి నిన్న విజయాంబిక అత్తయ్య మోసం చేసింది అని చెప్పి నమ్మారు కదా, అలానే మీరు కూడా ఒకప్పుడు అమ్మ అబద్ధం చెప్పింది, అమ్మ మీద కావాలని నిందలు వేశారని ఎందుకు నమ్మలేదు నాన్న అని చెప్పేసి ఈ విధంగా రూప అంటూ ఉంటుంది. మరి నిజంగా ప్రతాప్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు, విజూపాక్షి తప్పు చేయలేదని నమ్మబోతున్నాడా, రాఘవని తీసుకొచ్చి రాజు రూప నిరూపించబోతున్నారా, ఈలోపు మరి రూప అసలు రాజుతోనే ఉండాలని నిర్ణయించుకుంది కాబట్టి మరి రూప నిర్ణయం ఎటువైపు, రూప ప్రాణాలు నిజంగా పోతే తన బిడ్డని ముత్యాలు చేతిలో పెడితే ముత్యాలు అప్పటికైనా నా కోడలు రూప మంచిది అని నమ్మగలుగుతుందా?